మంత్రివర్గ మిత్రులందరూ కూడా పర్యటన చేసిండ్రు. సరే ముఖ్యమంత్రి గారు రాలేకపోయిండ్రు వారు, కానీ మంత్రివర్గ సహచరులు వాళ్ళు పర్యటన చేసిండ్రు. 15 రోజుల లోపల ఏదైతుందో మీరు వాళ్ళకి ఏదైతుందో ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం చెల్లింపజేస్తామని చెప్పింది అధ్యక్ష. ఏప్రిల్ మొదటి వారంలో అధ్యక్ష అని చెప్పాడు. ఏప్రిల్ మొదటి వారంలో 2015 ఏప్రిల్ మొదటి వారంలో ఈదురుగాలులు వడగల వానతో పంట నష్టపోతే 100 కోట్ల పంట మొత్తం ఉత్తర తెలంగాణ యావత్తు పంట కోల్పోతే ఇంతవరకు ₹1 సాయం రాలేదు అధ్యక్ష. సరే అది కూడా చెప్తాను, ఆయన 4 ఏళ్ళు మేము ఇవ్వలేదని చెప్పని మీరు కూడా ఇవ్వకండి. నేనేమంటూ అధ్యక్ష, ఇవాళ ఏదైతుందో మనం కొత్తగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం తెలంగాణ, ఇవాళ మీరు 15 రోజుల లోపల ఇచ్చే అవకాశం ఉండగా ఇవాళ 5 మాసాలు గడుస్తుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 మాసాలు గడుస్తుంది అధ్యక్ష. మా మిత్రులు మీరు 4 ఏళ్ళు ఇవ్వలేని చెప్పంటున్నారు అధ్యక్ష. సరే 4 ఏళ్ళ 3 ఏళ్ళలో వాస్తవంగా జాప్యం జరగలేదని చెప్పి చెప్పడం లేదు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే నేను ప్రభుత్వ ఉత్తర్వులు మీకు పంపిస్తా అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారికి. GORT 146 కానివ్వండి, 153, 154, 155, 156 ఇవన్నీ అధ్యక్ష. నేను ఎందుకంటే వారు మరీ ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. వాస్తవంగా రాష్ట్రంలో గవర్నర్ గారి పరిపాలన ఉన్నప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నీలం తుఫాన్తో పాటుగా కరువు సహాయకానికి అందించవలసినటువంటి 1660 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది మే 2014 గవర్నర్ గారి పరిపాలన. అవి ఎప్పుడైతే రియలైజేషన్ ఎన్కాష్మెంట్కి వచ్చిందో నూతన రాష్ట్రం 2 జూన్ 2014 ఏర్పడ్డాయి. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరిట ఏర్పడ్డటువంటి ఒక ఉత్తర్వులు చెల్లుబాటు కావు అని చెప్పని రివాలిడేషన్ కొరకు కొత్త ప్రభుత్వాన్ని పంపిస్తే కొత్త ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా నేను స్వయంగా వారి దృష్టికి తీసుకెళ్ళాను. వారు వెంటనే స్పందించి దీనికి రివాలిడేషన్ ఇప్పించింది అధ్యక్ష. ఇది వాస్తవం. నేను దయచేసి మీకు ఈ ఉత్తర్వులు పంపిస్తున్నా, ఒకసారి పరిశీలించండి వాస్తవం ఏంటి అని కూడా. అట్లా అధ్యక్ష, ఇది వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి 400 కోట్లు. అదే హార్టికల్చర్కి సంబంధించినటువంటి ఒక 30 కోట్లు దాదాపు. ఇదే మంత్రి గారు అధ్యక్ష, ఇదే శాసనసభలో 2 పర్యాయాలు నేను 15 రోజుల లోపల ఏదైతుందో ఈ హార్టికల్చర్ చెందినటువంటి ఒక నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇప్పిస్తా, విడుదల చేస్తా అని చెప్పి పేర్కొన్న అధ్యక్ష. 2 పర్యాయాలు 2 శాసనసభలో అని చెప్పంటారు. ఇది 3వ సమావేశం అధ్యక్ష. ఇది గత 2013 పూర్వపై ఇంతవరకు ₹1 రాలేదు అధ్యక్ష. ఈ బాధ్యత మీది కాదా అని చెప్పంటు నేను, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పంటు నేను. దీని నిర్లక్ష్యం ఎవరు అధ్యక్ష? ఇవాళ ప్రభుత్వ పరిపాలన చేసేటటువంటి ఒక అధికార పార్టీయా, లేకుంటే గతంలో పరిపాలన చేసేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష? నేనేమంటా, మీరు చేసే కార్యక్రమాలు మీరు చేపట్టండి. మీరు చేపడుతూ ఏదైతున్నదో గతంలో మాతో కొన్ని వైఫల్యాలు జరిగి ఉండొచ్చు కాక ప్రజలు మీకు అవకాశం ఇచ్చినందుకే. ఇవాళ వడ్డీ మాఫీ గురించి మీరు ప్రకటన చేసిన సంతోషం అధ్యక్ష. కానీ వడ్డీ మాఫీ ఇవాళ బ్యాంకే దేర్ అటానమస్, స్వయం ప్రతిపత్తి గలటువంటి ఒక వ్యవస్థ. వాస్తవంగా మీరు 17,000 కోట్ల రుణమాఫీ ఏకమొత్తంగా అమలు చేయాలని తలంచినా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతున్నదో మీకు సహకరించలేదని, బ్యాంకర్స్ ఏదైతుందో మీరు ఎంత మొత్తాన్ని విడుదల చేస్తే అంత మాత్రమే మేము మాఫీ చేయగలుగుతామని చెప్పి పేర్కోవడంతో మీరు మిగతా 75% విడుదల చేయక 20% అమలు చేశారు. ఇవాళ వడ్డీ సంబంధించి కూడా ఇవాళ 7% పంట రుణం మీద వడ్డీ ఉంటే 3% కేంద్ర ప్రభుత్వం రిబేట్ ఇస్తుంది, 4% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. మీరు ఇవ్వవలసిన ఒక 4% వడ్డీ మొత్తాన్ని మీరు విడుదల చేస్తే బ్యాంకర్ రైతుకి ఏదైతుందో మరి ఆ 4% వడ్డీ రాయితీ ఇచ్చి కొత్త అప్పిస్తాడా? మీరు ఏదైతుందో విడుదల చేయవలసిన ఒక వడ్డీ మొత్తాన్ని విడుదల చేయకుండా నేను చెప్తున్నా నువ్వు చెయ్యు అంటే ఏంటి అది? ఇది నేను చెప్పడం కాదు అధ్యక్ష, గౌరవ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి, వారే స్వయంగా రివ్యూ చేసి నేను కాదంటం లేదు. కానీ దాని ఫలితం ఏంటి? ఎక్కడైనా ఏ ఒక్క బ్యాంకర్ అయినా
ఇవాటి వరకు చెప్తున్నా నేను, మీరు వడ్డీ పట్టుకోకుండా ఏ బ్యాంకర్ అయినా రుణం ఇచ్చినట్టు దాఖలాలు ఉంటే మీరు చెప్పండి అధ్యక్ష అని చెప్పంటు నేను. కట్టింది వాపసు ఇస్తారు, నేను కట్టింది వాపసు ఇప్పిస్తా అని చెప్పంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళైతే వడ్డీ మొత్తాన్ని పట్టుకొని కడుతున్నారు అనేది మీరే ఒప్పుకుంటున్నారు. దీనికి బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఎస్, గవర్నమెంట్ గడితే వాపసు ఇస్తారు. అంటే వాళ్ళ రైతు మీద ఆర్థికంగా భారం పట్టడానికి కారణం ఎవరు అధ్యక్ష? మీరు పెట్టుబడులు సమకూర్చడానికి మీరు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. వీళ్ళ దిగుబడి తగ్గిపోతుంది, మద్దతు ధర ఏదైతుందో గిట్టుబాటు కాదు. మరి రైతు ఏదైతుందో ఏ విధంగా జీవితం కొనసాగిస్తాడు అధ్యక్ష? అధ్యక్ష, ఇంకొక అంశం అధ్యక్ష, క్రాప్ ఇన్సూరెన్స్. వాస్తవంగా ఏదైతుందో ఒకప్పుడు మండలం యూనిట్ ఉంటుంది, దాన్ని గ్రామం యూనిట్గా మార్చింది. ఇవాళ గ్రామం యూనిట్ కూడా మనకు వెసులుబాటు కావటం లేదు అధ్యక్ష. నేను ఎందుకంటున్నా అంటే, ఒక గ్రామంలో ఒకవైపు వర్షం పడితే ఇంకోవైపు పడతలేదు, ఒకవైపు రాళ్ళ వర్షం పడితే ఇంకోవైపు పడతలేదు. గౌరవ మంత్రి గారు ఇదే సభలో ఏదైతుందో ఈ గ్రామం యూనిట్ ఏదైతుందో రైతు వారీగా సర్వే నెంబర్ వారీగా అమలు చేయాలని చెప్పని మీరు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇఫ్ ఐఎమ్ రైట్. నేనేమంటున్నా, పంపిన మీరు చేతులు దులుపుకున్నారు, మీ పని అయిపోయింది. ఇవాళ ఇన్సూరెన్స్ ఏదైతుందో 2.5% జాతీయ బ్యాంకులు, వరే కానీ మొక్కజొన్నే కానీ 4.9% ప్రతి మీద. మరి నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ మరి అంటే గౌరవ మాత్యులు హరీష్ రావు గారు ఏదైతుందో అది 13% పేర్కొన్నారు సంవేర్. వారు కూడా కోర్టుకు పోతే అవసరం వస్తే చెప్పని కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏ విధంగా రైతాంగాన్ని సహకరిస్తలేవు అని చెప్పని వారు కూడా తీవ్రంగా స్పందించారు. నేనేమంటుంది వల్ల ఈ ఇన్సూరెన్స్తోనే ఎక్కడైనా ఒక రైతుకు మనం లబ్ధి చేకూరిందా? మనం తీర్మానం చేసిన సంతోషం, దాని అమలు సంగతి ఏంది ఏం చెప్పంటున్నాను. అది అమలు మనం చేపించలేనప్పుడు అది రైతుకు ఏ విధంగా దోహదపడుతుంది, ఏ విధంగా ఉపకరిస్తుంది అని చెప్పండి. ఇన్ని ల్యాప్సెస్ చెప్తున్నా అధ్యక్ష, మన వైపుకి వెళ్ళి ఇన్ని ల్యాప్సెస్ చెప్తున్నా నేను. ఇవన్నీ జరగ కూడా ఇవాళ రైతు ఆత్మహత్యలు నాకు సంబంధం లేదు, మేము మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాం. మీరు సోలార్ ఎనర్జీ అన్నారు అధ్యక్ష. ఇంతవరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ ఎక్కడైనా ఒక సోలార్ వ్యవసాయ పంప్ సెట్ పెట్టింది అధ్యక్ష? మీ విధానం ఏంది అంటున్నా నేను. అసలు కరెంటు బావులలో నీళ్ళు ఎక్కడున్నాయా? ఏమనంటే పెద్దరికం. అసలు కరెంటు కోతలే లేవు. కరెంటు కోతలను అధిగమించిన మేము రాష్ట్రంలో ఏదైతున్నదో విద్యుత్ సమస్యలను మేము అధిగమించినాం. అసలు విద్యుత్ సమస్య అనేది బావులో నీళ్లుంటేనా నీళ్లు లేకుంటేనా? మీరు 6 గంటలు ఇస్తున్నాం అంటుండ్రు, అసలు మోటార్ 3 గంటలు నడుస్తలేదు. మీరు 6 గంటలు ఇస్తామని చెప్పంటే మోటార్ 3 గంటలు నడుస్తలేదు అని చెప్పంటు నేను. బావులలో నీళ్లుంటే మీరు ఎన్ని గంటలు కరెంట్ ఇస్తుండో. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతుందో సర్పస్ అంటుండు, గత సంవత్సరం ఖరీఫ్లో కొంత మేరకు బావులలో నీరుండటంతో మరి విద్యుత్ అంతరాయం ఏర్పడ్డది. ఇక్కడ ప్రధానంగా ఏదైతున్నదో మనం ఏ విధంగా సమర్థించుకోవడం కాదు, ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తామనేది ఆ దిశగా మీరు దయచేసి ఆలోచన చేయండి అని చెప్పండి. మీరు డ్రిప్, స్ప్రింక్లర్ ఏ మేరకు అమలు చేస్తున్న మీకు టార్గెట్ ఏంటి? గ్రీన్ హౌస్ ఎక్కడైనా ₹1 సబ్సిడీ విడుదల చేశారా? నేను మీ పేపర్ పంపిస్తే సార్, అది కూడా ఉన్నది 54 కోట్లు చెల్లించాల్సింది ఉంటే ₹1 ఇవ్వలేదని చెప్పాను. పాలీ హౌస్ సరే, అదేదో పెద్ద రైతుకు సంబంధించింది, నేను దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. నేను సామాన్య రైతు గురించి నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష అని చెప్పంటుంది. సామాన్య రైతు పరిస్థితి ఏంటి అని చెప్పని నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష అని చెప్పంటుంది. ఇవాళ ఏ విధంగా సామాన్య రైతును ఆదుకోగలుగుతామని దయచేసి ఆలోచన చేయండి. ఇక రైతుకి ఏదైతుందో ఏకైక ఆదాయ మార్గం ఏంటి అధ్యక్ష? వ్యవసాయం. రైతుకు ఉన్నటువంటి ఒక ఏకైక ఆదాయ మార్గం వ్యవసాయం. రైతు వైద్యం కానివ్వండి, కుటుంబంలో విద్య కానివ్వండి,
ఏ విధమైనటువంటి యొక్క కుటుంబ అవసరాలను తీర్చుకోవాలన్నా కానీ అల్టిమేట్గా ది ఓన్లీ సోర్స్ ఈజ్ ఏ అగ్రికల్చర్. ఎవరంటారు ఇవన్నీ ఏదైతుందో అనారోగ్యంతో అప్పుల బాధలు, ఎస్ మైట్ బి అనారోగ్యంతో కూడా అప్పుల పేరుకపోవచ్చు. మరి ఆ రైతు ఏం కావాలంటున్న వాడు వైద్యం ఏ విధంగా చేయించుకోవాలి, ఆ బాధ్యత మన మీద లేదా అని చెప్పంటు నేను. మరి కావాల్సిన తిండే లభించినప్పుడు ఏ విధంగా చేసుకుంటారు మీరు చెప్పండి అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో ఇవాళ మేము 1400 అని చెప్పని మేము చెప్పడం కాదు అధ్యక్ష, ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో జాతీయ ఎన్సీఆర్బి లెక్క అధ్యక్ష, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మేము చెప్తుంది కాదు అధ్యక్ష. ఇది 1401 ఆత్మహత్య కారణాలు మీరు అన్నట్టు ఏదైతుందో పంట నష్టపోయి, పంట దిగుబడి తగ్గిపోయి, పెట్టుబడులు సమకూర్చుకోలేక, రుణ సౌకర్యం పొందలేక, కుటుంబం యొక్క సమస్యలను ఈతి బాధలను ఈడ్చలేక, కారణం ఏదైనా కానీ ఈ 1400 రైతాంగాన్ని కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం ఉందని చెప్పండి. ఈ 1400 కుటుంబాలను ఆదుకుంటే ఎంత ఖర్చు వస్తుంది అధ్యక్ష? ఓ 60-70 కోట్లు వస్తుంది అధ్యక్ష. ఆల్ ఇట్ విల్ కమ్ టు 60 to 70 crores. ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనో 2వ ధనిక రాష్ట్రం, 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రం, ఇవాళ విధి లేని పరిస్థితుల్లో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బలవన్మరణం చెందినటువంటి ఒక రైతు కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ఒక 60-70 కోట్లు వెచ్చించలేము అధ్యక్ష. సంతోషం, మీరు ఏదైతుందో రైట్ ఫ్రమ్ 2nd June వెళ్ళి ఈ జీవో వర్తింపజేస్తా అని చెప్పండి. ఇట్ ఈస్ యువర్ కమ్ పాజిటివ్లీ కన్ఫర్మ్ చేయండి. మరి నేను నిజంగానే సంతోషం ప్రతిపాదిస్తున్నాను అదే ప్రతిపాదిస్తున్నారు కాబట్టి వి వెల్కమ్ ఇట్. కానీ నేనేమంటున్నా, దాన్ని ఏ విధంగా తగ్గించాలనే ప్రయత్నం చేయకండి దయచేసి. ఇలా గత ప్రభుత్వ హయాంలో కూడా ఏవైతే బలవన్మరణాలు చెందడం జరిగిందో, ఇదే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ఆ లెక్క ప్రకారంగా కూడా ఎవరికైనా ఇంతవరకు ప్రభుత్వ సహాయం అందనట్టయితే దయచేసి ఆ 1,50,000 రూపాయలైనా, ఎందుకంటే మీరు దీన్ని 2 జూన్ 2014 నుండి ఈ ఉత్తర్వు అమలు చేస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి 2 జూన్ 2014 కంటే పూర్వము ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ద్వారా మీరు లెక్కలు చెప్తున్నగా 25,000 మంది చనిపోయినారు, 20,000 మంది చనిపోయిందని. ఆ 20,000 మంది చనిపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు ఆ 1,50,000 రూపాయలు సాయం చేయండి. వాళ్ళు తెలంగాణ బిడ్డలే, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారే, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. దయచేసి బీ పాజిటివ్. ఏ విధంగా ఏదైతుందో మనం ఏదైతుందో సమస్యను దాటవేయడం అని చెప్పని కాకుండా ఏ విధంగా సమస్యను పరిష్కరిస్తామనేటువంటి ఒక భావనతోని ముందుకు పోవాలని చెప్పని నేను కోరుకుంటా అధ్యక్ష. మెయిన్ ఇవాళ మీరు పరిశీలిస్తామని చెప్పిన అధ్యక్ష, ఈ పరిశీలన అనేది దయచేసి ఈ మొదటి అంశంలాగా ప్రతిపాదిస్తున్నామని చెప్పని పేర్కొంటే మీకు ధన్యవాదాలు చెప్తాం అధ్యక్ష. రెండో అంశం ఏదైతుందో మిగిలిన 50% రుణాలను ఒకేసారి రుణమాఫీ చేయాలనే డిమాండ్ను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలని ప్రయత్నిస్తుందని ఏదైతే పేర్కొన్నదో, దీన్ని పరిశీలిస్తున్నామనే దానికంటే ప్రతిపాదిస్తున్నామని చెప్పని దయచేసి ఈ శుభ ఇది కనీసం, ఎందుకంటే రైతు కొంత ఆశ నిలబడుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో పాలక పక్షమే కానీ ప్రతిపక్షమే కానీ రాజకీయ భేషజాలకు పోకుండా రైతుకు అండగా నిలవడానికి ప్రయత్నం చేస్తుందనే ఒక భావన కల్పించడానికి తోడ్పడుతుంది అధ్యక్ష అని చెప్పండి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ 17,000 కోట్లలో మీరు 8,500 కోట్లు ఆల్రెడీ చెల్లించారు మీ లెక్క ప్రకారంగా. ఇంకా చెల్లించవలసింది ఏదైతుందో కేవలం 8,500 కోట్లు మాత్రమే ఉంది అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. నేను ఇంత ప్రాక్టికల్ చెప్తున్నా అధ్యక్ష. ఈ 8,500 కోట్లు కూడా మీరు విడుదల చేస్తూ దానికి తోడు ఈ వడ్డీ మొత్తం కూడా ఈ 4% వడ్డీ ఏదైతే మీరు మాఫీ చేస్తామని చెప్పి అంటున్నారో, అన్లెస్ యూ రిలీజ్ దట్ అమౌంట్ నో బ్యాంకర్ విల్ కమ్ ఇన్ అవర్ రెస్క్యూ.
అది ఒకటి చేయాలి. ఈ రెండవది అధ్యక్ష, దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉందని నేను భావిస్తున్నా. ఇలా దీర్ఘకాలిక రుణానికి సంబంధించి 6% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఆనవాయితీ అధ్యక్ష. ఇవాళ 2014-15 సంబంధించే కానీ 15-16 సంబంధించే కానీ ఇంతవరకు ఏదైతుందో ఈ సహకార బ్యాంకుల్లో కేడీసీసీబీకి సంబంధించి ఏదైతే దీర్ఘకాలిక రుణాలకు 6% వడ్డీ మనం రాష్ట్ర ప్రభుత్వం భరించేది ఉన్నదో అది భరించకపోవడదు, విడుదల చేయకపోవడంతో నిధులు ఇలా కేడీసీసీబీ సహకార బ్యాంకు కూడా రైతు దగ్గర ముక్కుపిండి 6% వసూలు చేస్తుంది. దయచేసి ఈ దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఆ 6% వడ్డీని కూడా సత్వరం విడుదల చేస్తే మరి రైతుకు కొంత ఊరట లభిస్తుందని చెప్పనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న అధ్యక్ష. అట్లాగే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా నేను ఇది కూడా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి పంపిస్తా అధ్యక్ష. 448 మంది రైతాంగం 2,66,21,822 రూపాయల రుణమాఫీ పొందవలసింది సమహౌ ఇలా అధికారుల నిర్లక్ష్యంతోని నిర్లప్తతోని ఇది పరిగణలోకి రాలేదు. మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఇది పరిశీలించి 2 ఫిబ్రవరి 2015కు వీళ్ళ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ పంపించింది. దయచేసి మీరు ఇది తెప్పించుకొని ఈ 448 మందికి లభించవలసిన రుణమాఫీ సౌకర్యాన్ని అందింపచేయాలని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అట్లాగే వీళ్ళ పంట దిగుబడి తగ్గినప్పుడు బోనస్ ప్రకటించడము నేను ఆనవాయితీ అని చెప్పి పేర్కొన్న అధ్యక్ష. ఇవాళ ఉన్న పరిస్థితులలో మీరు పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవటానికి వరకు 200 రూపాయలు రాయితీ ఇస్తున్న అధ్యక్ష మొక్కజొన్న మీద. వీళ్ళ బజార్లో 1550-1600 ఉంటే పౌల్ట్రీ రైతాంగానికి 1350 రూపాయలకు మీరు సేకరించిన మొక్కజొన్న